మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్తే శ్రావణ్ గారు. నమస్తే ఉషా గారు. హనుమంతు ఈ పేరు ఇప్పుడు వైరల్గా మారిందని చెప్పుకోవచ్చండి. ఒక తండ్రి కూతుర్ల వీడియోని ఎంత అసభ్యకరంగా చిత్రీకరించారంటే, ఒక నలుగురు వ్యక్తులు కలిసి దాన్ని ప్లే చేస్తూ తండ్రి కూతురిని ఏదో ఆడించాలన్న ప్రాసెస్సో లేదంటే బెల్ట్తో ఉయ్యాల ఊపుదామన్న ప్రాసెస్సో తెలియదు, కానీ ఎంత అబ్యూజ్ వర్డ్స్ యూజ్ చేశారంటే కొన్ని మాటలు మనం స్క్రీన్ ముందు మాట్లాడలేము. ఇలా ఫ్రాంక్స్ కావచ్చు, లేదు అంటే వాళ్ళకి నచ్చినట్టుగా అబ్యూజ్ చేయడం కావచ్చు, ట్రోల్స్ చేయడం కావచ్చు, మనస్తాపానికి గురి చేస్తూ ఉంటాయి. రీసెంట్గా చాలా సూసైడ్లు కూడా మనం విన్నాము. ఒక బాబు మదర్ కూడా అలాగే చనిపోవడం జరిగింది. ఈ హనుమంత్ అనే వ్యక్తి గురించి మనం ఏం మాట్లాడచ్చు? ఆ ఒక్క వ్యక్తే కాదు, ఆ వీడియోలో నలుగురు మాట్లాడారండి. నలుగురికి ఎటువంటి పనిష్మెంట్ తీసుకురావాలి అంటారు? అండ్ ఒకసారి దీని గురించి ఫస్ట్ మీరు అన్నట్టు మాట అనేది ఒక వ్యక్తిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది, నాశనానికి చేస్తుంది అనమాట. అయితే మన శరీరాల నుంచి వచ్చే ప్రతిదీ దుర్గంధమే అండి. అంటే పొద్దున్న లేస్తే కంటి నుంచి కానీ, మన ఉమ్ము కానీ, కోస్తే రక్తం కానీ, మలమూత్ర విసర్జనాలు కానీ ప్రతిదీ దుర్గంధమే. కానీ మన నోటి నుంచి వచ్చేది ఒకరిని ఇన్స్పైర్ చేయగలిగేది మన మాట. కానీ ఈ మధ్యకాలంలో ఈ మాట చాలా కలుషితం అయిపోయింది. ఏవైతే మాట్లాడకూడదో ఒకప్పుడు అవి మాట్లాడితే పేరెంట్స్ తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు. అటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేస్తున్నారు. అంటే సినిమాల్లో కూడా ఇవి చాలా తేలిగ్గా చూపించేస్తున్నారు ఇటువంటి పదాలు. అవి కూడా హీరోలు మాట్లాడుతున్నారు. అంటే అప్పుడు ఏమైపోయిందంటే, అరే నాకు ఇష్టమైన హీరోని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు కదా, నేను కూడా మాట్లాడచ్చు అనే ఒక భావన ఇదంతా జరుగుతుంది. అయితే ఈ పర్టికులర్ విషయానికి వస్తే, ఇది ఫస్ట్ థింగ్, ఈ నలుగురు అబ్బాయిలు ఏదైతే చేశారో ఇట్ డజంట్ మ్యాటర్ అండి. వాళ్ళ పేరెంట్, వాళ్ళ ఫాదర్ ఐఏఎస్ ఆఫీసర్ అన్నారు, ఎవరైనా సరే ఇది ఖచ్చితంగా తప్పు. వాళ్ళు ఎన్ని రకాలుగా వీళ్ళని సేవ్ చేద్దామని అనుకున్నా వాళ్ళకి కఠినమైన శిక్ష పడాల్సిందే. దానికి రీజన్ కూడా చెప్తా. ఎందుకంటే ఈ నలుగురు మాట్లాడిన తర్వాత వీళ్ళ సైకాలజీ మనం అర్థం చేసుకుంటే వీళ్ళు ఎంత బాగా ఈ పాన్కి ఎడిక్ట్ అయ్యారో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ డార్క్, ఈ థాట్స్ కానీ ఇవన్నీ రావాలి అంటే అది మంచి ఎన్విరాన్మెంట్లో ఉంటే ఎప్పుడు రావండి. అసలు అక్కడ థాటే ఉండదు. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఇలా పాన్ ఎడిక్షన్ అవ్వటము, ఎక్కువగా ఈ చిత్రాలు చూడటం వల్ల వీళ్ళకి బ్యాక్గ్రౌండ్లో ఏది చూసినా వీళ్ళు దానికి కోరిలేట్ చేసుకుంటారు. అండ్ మన దౌర్భాగ్యం ఏంటంటే, ఎక్కువ మనం ఈ వెస్ట్రన్ మీడియా వల్ల చూడటం వల్ల, ఈ పాన్ వీడియోస్ ఎక్కువ మంది చూడటం వల్ల ఏంటంటే, దాంట్లో రిలేషన్స్కి అసలు ఎటువంటి రిలేషన్షిప్స్ లేకుండా ఎవరితో పడితే వాళ్ళతో ఇలాగ అక్రమంగా చూపిస్తూ ఉంటారు. అది ఎప్పుడైతే చూస్తారో వీళ్ళ మైండ్లో అటువంటివి బలంగా నాటుకుపోతున్నాయి. సో ముఖ్యంగా దీనికి చెప్పాల్సింది ఏమిటంటే, రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం వరకు వెళ్ళిందని రీచ్ అయిందండి. అవును. అయితే ఈ సైబర్ సెక్యూరిటీ నుంచి కానీ, మన పోలీసులు కానీ, సైబర్ వాళ్ళు కానీ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది, ఈ పాన్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా బ్యాన్ అనేవి ఎక్కువ శాతం చేయాలి. దాంతోపాటు సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివిటీ, అంటే నన్ను ఎవరు ఏం చేయలేరు కదా, నేను ఒక మాట పెట్టేస్తే, నేను ఈ మాట మాట్లాడే ముందండి పొద్దున ఒక వీడియో చూసా. ఒక హీరోయిన్ డ్యాన్స్ వేస్తున్నారు. కింద కామెంట్స్ చూసి ఒక అబ్బాయిని నాకే చాలా చిరాకు అనిపించింది. ఇంతలాగా ఎందుకు దిగజారిపోయి అలా కామెంట్లు పెడుతున్నారు, నీకు నచ్చకపోతే స్కిప్ కొట్టచ్చు, అలాగే నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టొచ్చు. నాకు ఎవరైనా అందరూ నచ్చాలని లేదు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు, శ్రవణ్ గారి వీడియో నాకు ఇష్టం లేదు, యూ కెన్ రిమూవ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటే ఎప్పుడు చూపెట్టవు. అలాంటిది నచ్చని వాళ్ళని బాగా విపరీతంగా ట్రాల్ చేసి వాళ్ళని కిందకి లాగాలని చేయటము అదొకటి తప్పు. అలాగే ఇన్ఫ్లుయెన్సర్ది కూడా కొంత తప్పు ఉంది. అంటే వాళ్ళు పిల్లల్ని మేము ఈ స్కూల్లో జాయిన్ చేపిస్తున్నాము, ఇక్కడ చేస్తున్నాము, ఇదిగోండి వాళ్ళ స్కూల్ బస్సు, ఇదిగోండి వాళ్ళ స్కూల్ టీచర్సు, ఇక్కడ వాళ్ళ సెక్షన్, ఇన్ని అవర్స్ స్కూల్లో ఉంటారు అని చెప్పంటే మీరు ఎందుకు అలా చేస్తున్నారు? లేనిపోని ఇన్ఫర్మేషన్ ని మొత్తం పెట్టేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు తర్వాత కిడ్నాప్ చేసి, అరే ఈ ఇన్ఫ్లుయెన్సర్కి చాలా డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి డిమాండ్ చేస్తే ఏం చేస్తారు? సో ఏది షేర్ చేయాలి, ఏది షేర్ చేయకూడదు అనే జ్ఞానము ప్రతి ఇన్ఫ్లుయెన్సర్కి ఉంది. ఇందాక చెప్పినట్టు ఒక మాట ఒకరిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది, నాశనం చేస్తుంది, చచ్చిపోయేవాడిని కూడా బ్రతికిస్తుంది. నేను ఎంత అదృష్టం చేసుకున్నానంటే, మనం చేసిన వీడియోలు ఎంతోమంది సూసైడ్కి వెళ్ళిన వాళ్ళు కూడా, సార్ మీరు వీడియోలు చూసాము, మేము మళ్ళీ బతకాలనే కోరిక వచ్చింది అంటారు. అదే మాట
హాయిగా బతుకుతున్న వాడిని నేను సూసైడ్ చేసుకుంటాను అనే స్థాయికి కూడా తీసుకెళ్తుంది. సో ముఖ్యంగా వీళ్ళు ఏదైతే మాట్లాడుకున్నారంటే 1.5 మినిట్ చాలా డిస్టర్బింగ్. అండ్ ఈ డార్క్ కామెడీ అనేది అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని మామూలుగా చూసుకుంటే స్టాండప్ కామెడీ అని చెప్పి జనరల్గా వరల్డ్ వైడ్ జరుగుతూ ఉంటుంది. అమెరికాలో కానీ యూరప్ దేశాల్లో జరిగే దాన్ని మన ఇండియాకి తీసుకొచ్చారు. స్టాండప్ కామెడీ అనేది బాగా జరిగింది. అయితే ఒకడికన్నా ఒకడు బాగా చేయాలి అనే తాపత్రయంతో చాలా పర్సనల్ ఇష్యూస్ మాట్లాడటము, వాళ్ళని నవ్వించాలి అని చెప్పేసి బూతులు వాడటము, ఇవంతా చాలా కామన్ అయిపోయింది. దీన్ని ప్రోత్సహిస్తూ ఏఐబి అని ఆల్ ఇండియా బక్చోద్ అని చెప్పేసి ఒకటి జరిగిందండి. దాంట్లో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ రణ్వీర్ సింగ్, తర్వాత అర్జున్ కపూర్, మన ఈ డైరెక్టర్ కరణ్ జోహార్ గారు, దీపిక, వీళ్ళందరూ గెస్ట్లకు వచ్చి కొన్ని వేలాది మంది ముందు అసలు ఎటువంటి మాటలు మాట్లాడి ఎటువంటి చేష్టలు చేశారంటే ఇప్పటికీ చూస్తే నాకు చిరాకేస్తుంది. అటువంటి అసలు ఎవరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇంత సెలబ్రిటీస్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళు ఆల్ ఇండియా బాక్చోద్ అని చెప్పేసి అసలు మీరు చూడకండి దాని గురించి. కానీ ఎటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు అంటే దాని గురించి తలుచుకున్నా సరే నాకు చిరాకు వచ్చేసేది. అటువంటి వాటిని అంత నార్మలైజ్ చేసేసారు. అందుకని నార్త్లో అది ఉండేది. దాని తర్వాత నాకు భయం వేసింది, ఎవరైనా తెలుగులో ఇలాంటివి చేస్తారా బాబు, దయచేసి చేయొద్దు అని నేను రిక్వెస్ట్ చేసే స్థాయికి కూడా వచ్చానమాట. సో అదొకటి. దాంతోపాటు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ స్టాండప్ కామెడీ పేరుతో కానీ ఒక యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడదాము, లైవ్లో పిలిచి ఫ్రెండ్స్ అందరిని పిలిచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేద్దాం, ఎంటర్టైన్మెంట్ చేద్దాము అని అనుకునే వాళ్ళకి ఇది పెద్ద గుణపాఠం ఖచ్చితంగా అవ్వాలి. ఎందుకంటే నెగిటివ్ కామెంట్ పెట్టాలి అనుకున్నా, నెగిటివ్గా మాట్లాడాలనుకున్నా, నెగిటివ్గా ఆలోచించాలనుకున్నా భయం వేసేటట్టు చేయాలి. ఏం చేయాలి? ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష అనేది పడాలి. ఇది అన్ని సోషల్ మీడియాస్లో ప్లే అవ్వాలి. వాళ్ళకి ఎటువంటి శిక్ష వేస్తున్నారో ప్రతి సోషల్ మీడియాలో ప్లే అవ్వాలి. దాని తర్వాత ఒకరిని నెగిటివ్గా మాట్లాడాలి అనుకున్నా, ఒకరి గురించి ఇలా ఆలోచించాలి అని అనుకున్నా భయం వేసేటట్టు చేయాలి. అండ్ అలాగే సైబర్ సెక్యూరిటీ వాళ్ళు ఇంకా ఈ పోలీసులంతా ఏం చేయాలి అనుకుంటే, ఈ క్రైమ్ వాళ్ళు వీళ్ళంతా ఏం చేయాలి అంటే ఎవరైతే నెగిటివ్గా చేస్తున్నారో రిపీటెడ్గా ఇన్ఫ్లుయెన్సర్స్ వీటిని స్క్రీన్ షాట్స్ తీసి పోలీసులకి ఇస్తే వీళ్ళని ట్రాక్ చేసి ఐపీ అడ్రస్ ద్వారా పట్టుకోవచ్చు, చాలా చేయొచ్చు. సో సైబర్ క్రైమ్ పోలీసులు ఈజీగా ట్రాక్ చేయగలరు వాళ్ళు అనుకుంటే. కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా విపరీతంగా కేసులు వచ్చేస్తున్నాయి. అటు బెట్టింగ్ గ్యాంబ్లింగ్ వల్ల కానీ, పార్న్ ఎడిక్షన్స్ కానీ, లేకపోతే మన టాపిక్స్ విపరీతంగా ఉన్నాయి. సో వాళ్ళకు కూడా చాలా లిమిటెడ్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఈ శిక్షల్ని గట్టిగా వేసి వీటిని సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేస్తే నెక్స్ట్ ఎలాగా చేద్దామనే ఆలోచన వచ్చిన వాడు కూడా భయపడతాడు. దట్ ఈజ్ వన్ థింగ్. అండ్ అలాగే నా రియల్ టైం ఎక్స్పీరియన్స్ చెప్తానండి. నాకు ఒక క్లయింట్ ఉన్నారు. హీఈస్ వెరీ రిచ్ ఇంటూ రియల్ ఎస్టేట్, పేర్లు అనవసరం కాబట్టి. వాళ్ళ అబ్బాయిని కంట్రోల్ చేయలేక చివరికి నా దగ్గరకు వచ్చారు. శ్రవణ్ నువ్వు చెప్తే మా వాడు వింటాడు అని అనుకోండి. నేను అతనితో మాట్లాడుతున్నా. అయితే పేరెంట్స్ ఎప్పుడు పిల్లలంటే ఇష్టంగానే చూసుకుంటారు. మావాడు ఎప్పుడో ఒకప్పుడు, ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు మంచివాడు అవుతాడులే, దారికి వస్తాడులే అని అనుకుంటారు. కానీ ఆ విషయం ఏం జరిగిందంటే, ఎక్కడో మన వీడియో చూడటం జరిగింది. దాని తర్వాత ఆయన నన్ను రీచ్ అయ్యారు, పర్సనల్గా రీచ్ అయ్యారు. నేను చిరంజీవి గారిని కలిసిన తర్వాత ఇదంతా జరిగింది. అయిన తర్వాత ఆయన చూసి, సార్ ఇలా మా అబ్బాయి ఇలాగా చాలా తప్పుదోవ పడుతున్నాడు సార్, ఫ్రెండ్స్ ఇవన్నీ ఏం చేయాలో అర్థం కావట్లేదు, మీరు మాట్లాడతారా అని అంటే, నేను నెమ్మదిగా మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఈజ్ ఇన్ టు డ్రగ్స్. అది వీళ్ళకి తెలియదు. నేను తర్వాత తనతో క్యాజువల్గా మాట్లాడుతుంటే, ఏంటి నాన్న ఏంటి ఇలా అని చెప్పి ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటే తను ఆ మాటల్లో నాకు తెలిసింది. ఎలా అంటే తలంతా ఏదో నరాలు లాగేస్తున్నట్టు, సరిగ్గా కూర్చోలేకపోతున్నాడు. ఇదంతా నాకు అర్థమైంది. దాని తర్వాత మనం రీహాబ్లో జాయిన్ చేయించాం. అబ్బాయి ప్రాణాలను మనం కాపాడుకోగలిగాం. ఇలాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బెట్టింగ్ నుంచి కానీ, పార్న్ నుంచి కానీ, ఇలా గ్యాంబ్లింగ్ అడిక్షన్స్ నుంచి కానీ, డ్రగ్స్ అడిక్షన్ నుంచి కానీ. రేవంత్ గారు కూడా అద్భుతమైన ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఎవరైతే హీరోలు సినిమా కోసం ప్రతిసారి మా దగ్గరకు వస్తున్నారో మీరు రావక్కర్లేదు, ఒక మంచి వీడియో తీసి డ్రగ్స్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయండి. అలాగే సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి మీరు చెప్పండి. ఇది ప్రతి ఒక్క హీరో అండి వచ్చి, అంటే మన పవర్ స్టార్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, ప్రభాస్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, వీళ్ళందరూ వచ్చి ముందు చేస్తే ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు, ఏమి చేయాలి ఏమి చేయకూడదు, డ్రగ్స్ మీద, గ్యాంబ్లింగ్ మీద, వీటి మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తే ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంటారు. అండ్ ఇలాగా నెక్స్ట్ ఎవరైనా చేయాలంటే ఖచ్చితంగా భయపడతారు. సో ఎవరైనా సరే
మా ఈ వీడియో కనుక చూస్తే మీరు కామెంట్ల రూపాల్లో డిమాండ్ చేయండి. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు, గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో స్పందించాలి, యాక్షన్ తీసుకోవాలి. మరొకరికి ఇటువంటి ట్రోల్స్ చేయాలి అన్న వన్నులో వణుకు పుట్టాలనే కోరుకుందాం. ఎందుకంటే చిన్న ఇన్సిడెంట్ కాదు, ఒక తండ్రి కూతుర్ల సంబంధాన్ని ఏదైతే ఉంటుందో ఎంత నీచంగా చిత్రీకరించి, ఎంత వల్గర్ లాంగ్వేజ్ యూస్ చేశారంటే అసలు చూడలేమండి ఆ వీడియోని. 1 minute అసలు చూడలేము ఆ వీడియోని, అంత భయంకరంగా ఉన్నాయి ఆ పదాలని చెప్పుకోవచ్చు. సో ఏదేమైనా ఇటువంటివి జరగకూడదనే కోరుకుందాం. థ్యాంక్ యూ అండి, మీ వంతు టైంని షేర్ చేసి ఆ వీడియో గురించి మాట్లాడి మీరు చెప్పారు ఇనిషియేట్ తీసుకోవాలి గవర్నమెంట్స్, ఇంకొకరికి భయం పుట్టాలి, అటువంటి పనిష్మెంట్సే రావాలి అని డిమాండ్ అంటే చేశారు. ఇది అందరిది అండి. ఇటు పేరెంట్స్ కూడా, పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఎక్కువ టైము మొబైల్లో కానీ ఏవైనా గేమ్స్ ఆడుతున్నా సరే వీటి వెంటనే ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వాళ్ళు రీచ్ అవ్వాలి. ఎందుకంటే తర్వాత దారిలోకి వస్తాడులే అని అనుకుంటే అది కాస్త ముదురుతుంది తప్ప, అది కాస్త ఇంకా డేంజర్ జోన్లోకి మనం నెడుతున్నట్టే తప్ప, ఇనీషియల్గానే మనం ఇట్ ఈజ్ ఈజీ టు బ్రేక్ డౌన్ అనమాట. ఎందుకంటే ఇవి ఏవి చేసినా సరే బ్రెయిన్ ఒక కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది, డోపమైన్ అనే హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. వాటికి ఎంతైతే ఎడిక్ట్ అవుతూ ఉంటారో అంత కష్టం వాళ్ళని బయటికి తీసుకురావటం. సో ఇమ్మీడియట్గా మీరు చేయాల్సింది ఏంటంటే, నేననే కాదు ఎవరైనా ఎక్స్పర్ట్ అనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీ ఊరి దగ్గరలో ఎవరైనా ఉన్నా సరే ఎక్స్పర్ట్ని రీచ్ అవ్వండి, వాళ్ళకి వెంటనే కౌన్సిలింగ్ ఇప్పించండి. పిల్లల్ని రైట్ దారిలో పెట్టడానికి మీ వంతు మీరు బాధ్యత తీసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.